అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తనే ఆపానంటూ అప్పట్లో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ ఆ తర్వాత మాట మార్చాడు. లేదు వారి మధ్య చర్చల వల్లే యుద్ధం సద్దుమణిగిందంటూ మాట మార్చిన ట్రంప్ ఇప్పుడు మరొకసారి మళ్ళా ఆ చర్చను తెరపైకి తెచ్చాడు. తాను 200% సుంకాలు విధిస్తానంటూ బెదిరించడంతోనే ఇరు దేశాలు వెనక్కి తగ్గాయన్నారు ట్రంప్. వాషింగ్టన్లో జరిగినటువంటి బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ 2025లో భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తినటువంటి ఉద్రిక్తతలపైన మాట్లాడారు. ఆ సమయంలో భారత పాక్ రెండు యుద్ధానికి సిద్ధమయ్యాయని తాను ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించినట్టుగా ట్రంప్ తెలిపారు. మీరు యుద్ధం ఆపకపోతే మీ ఉత్పత్తులపైన 200% టారిఫ్ విధిస్తాను, మీతో వ్యాపార సంబంధాలు తెంచుకుంటానని వార్నింగ్ ఇచ్చాను. డబ్బు నష్టపోతామని తెలియగానే వారు వెనక్కి తగ్గారు, ఎందుకంటే డబ్బు కంటే ఏది ముఖ్యం కాదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణలో ఏకంగా 11 యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ ఈసారి కొత్త సంఖ్యను ప్రస్తావించాడు. గతంలో ఇదే అంశంపైన మాట్లాడుతూ ఆయన ఒకసారి 5 అన్నారు, ఒకసారి 7 అన్నారు, ఒకసారి 8 విమానాలు అన్నారు, ఇంకోసారి 10 అంటూ వేర్వేరు సంఖ్యలు చెప్పడం ఇప్పుడు గమనార్హం. తన జోక్యంతో 2.5 కోట్ల మంది ప్రాణాలను కాపాడారని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తనతో అన్నారని కూడా ట్రంప్ గుర్తు చేసుకున్నారు. అయితే ట్రంప్ వాదనలను భారత విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు పాకిస్తాన్తో ఎలాంటి మూడో పక్ష మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించలేదని, కేవలం డీజీఎంఓ స్థాయిలోనే చర్చలు జరిగాయని స్పష్టం చేసింది. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఏ ఒక్క భారత విమానం కూడా కూలలేదని తేల్చి చెప్పింది. ఎందుకంటే విమానం కూలితే విమానంలో ఉన్నటువంటి పైలట్ కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది పాకిస్తాన్లో వెళ్ళి కూలిపోతే. మరి ఆ అడ్రస్ లేదుగా ఇంతవరకు. సింపుల్ లాజిక్. ట్రంప్ ఇన్నిసార్లు పదే వాదిస్తున్నా ఒక్క విమానం కూలినా కూడా విమానానికి సంబంధించినటువంటి పైలట్ ఎక్కడా, మరి అదైతే దాచిపెట్టలేరు కదా. వారికి సంబంధించిన కుటుంబం కానీ ఆ ప్రాంతం వాళ్ళు అడుగుతారు కదా. ఇదే అంశం ఎన్నిసార్లు ప్రస్తావించినా కూడా ట్రంప్ మరలా అదే వాదన వినిపిస్తున్నారు. ఈ వ్యవహారం పైన తాజాగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఎన్నికల స్టంట్ల కోసం ఇతర దేశాల ద్వైపాక్షిక విషయాలలో కట్టుకథలు చెప్పడం సరికాదంటూ ఆయన పరోక్షంగా చురకలండించారు ఇప్పుడు ట్రంప్కి. అంటే ఇంకా నోబెల్ బహుమతి ఇచ్చే వరకు ఈ కథనాలు ఇంకా అల్లుకుంటూనే పోతారు కావచ్చు ట్రంప్ గారు. ముఖ్యంగా అక్కడ తాజా పరిస్థితులకు, అంటే ఎన్నికలు కూడా లోకల్ ఎన్నికలు అక్కడ కొన్ని ఉండడం వల్ల దానిలో భాగంగా కూడా ఈ యొక్క అంశాన్ని పదే ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఒక దేశానికి అధ్యక్షుడు, ప్రపంచంలో అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ ఇలా రోజుకొక మాట మాట్లాడుకుంటూ, పూటకొక మాట మాట్లాడుతూ తనకున్నటువంటి హుందాతనాన్ని, తనకున్నటువంటి మాట విలువని తనకు తానుగా భస్మం చేసుకున్నట్టుగా కనపడుతుంది చాలా కాలం నుంచి. ఆపరేషన్ సింధూర్ దెబ్బ నుంచి ఒకరోజు మాట్లాడిన మాట ఇంకో రోజు ఉండదు, ఇంకో రోజు మాట్లాడిన మాట ఇంకో రోజు ఉండదు. ఒకరోజు సంఖ్య ఒకటి అంటారు, ఇంకో రోజు సంఖ్య ఇంకోటి అంటారు, ఒకరోజు నేనే ఆపానంటారు, ఇంకో రోజు లేదు వాళ్ళే ఆపుకున్నారంటారు. ఇలా విచిత్రమైనటువంటి మాటల ప్రవాహం అనేది ఆ దేశ అధ్యక్షుడి హోదాకే ఇప్పుడు తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు అమెరికా ఒక మాట మాట్లాడితే, అధ్యక్షుడి నుంచి ఒక మాట జారితే దానికి ప్రపంచం మొత్తం కూడా చాలా స్ట్రిక్ట్గా ఆ మాటకు వాల్యూ ఇచ్చేది. అంత వాల్యూ ఉండేది ఆ మాటలకి. ఇప్పుడు ట్రంప్ మాట్లాడే మాటలకు తర్వాత ఒకరోజు 200 సుంకాలు అంటాడు, ఇంకో రోజు 10 సుంకం అంటాడు, లేదు నేను సుంకాలు పెట్టట్లే అంటే ఇంకోసారి సుంకాలు విపరీతంగా పెంచేస్తా అంటాడు. ఇలా ఆ వింతైనటువంటి మాటల ధోరణితోటి అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి ఆ హోదాకు ఉన్నటువంటి మాటలు క్రమంగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా మరొకసారి ఆ పాత అంశాన్ని గెలికి ట్రంప్ మరోదో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. దీన్ని మన విదేశాంగ శాఖ మంత్రి క్లియర్గా ఖండించారు. ట్రంప్ చేసేటువంటి వాదనలు ఇప్పుడు మరొకసారి వైరల్గా మారుతున్నాయి.